బాలాజీ వాస్తు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం అండి. ఈరోజు మనము వాస్తు పురుషుడు గురించి తెలుసుకుందాం. గృహములో మనకు ఆయము కట్టిన వెంటనే ఇంటిలో వాస్తు పురుషుడు అన్నది ఎంట్రీ ఇచ్చేస్తాడనమాట. వాస్తు పురుషుడు అంటే ఎవరు? ఈయన ఎక్కడుంటాడు? మన కట్టుకొని ఇంటిలో గృహములో వాస్తు పురుషుని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఉత్తరం నుంచి దక్షిణానికి ఒక లైన్ అనేది తీసుకున్నప్పుడు సోమసూత్రం అవుతుంది. తూర్పు నుంచి పడమరకు ఒక లైన్ అనేది తీసుకున్నప్పుడు బ్రహ్మసూత్రం అవుతుంది అన్నమాట. ఇటు నుంచి ఇటు సోమసూత్రము, తూర్పు నుంచి పడమరకు బ్రహ్మసూత్రము. ఇక్కడ వచ్చేసి మనకు ఈశాన్యం అన్నమాట. ఆగ్నేయం, నైరుతి, వాయువు. ఈ దిక్కులన్నిటికీ దేవుళ్ళు ఉంటారు. ఏ దేవుడు ఏ దిక్కు ఆ పరిపాలన, దాని గురించి మళ్ళా చెప్పుకుందాం. ఇప్పుడు మనము ఈశాన్యము దిక్కున తల పెట్టుకొని వాస్తు పురుషుడని ఇక్కడ వాస్తు పురుషుడు ఆయన ఉంటాడు అన్నమాట. ఈయన వాస్తు పురుషుడు ఎలా? మనం ఒక ఎగ్జాంపుల్కి 17x21 సైజు తీసుకున్నాం అనుకోండి. దానికి గాను 357 పథకం వస్తుంది. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఆయము 5 వృషభాయం వస్తుంది. వృషభాయము ఎప్పుడైతే వైశాల్యం మనం గుర్తిస్తామో 17x21 ఆ వెడల్పు ఇంటూ చేసుకున్నప్పుడు వైశాల్యం 357 వస్తుంది. ఆ 357 ఎప్పుడైతే మన గృహానికి ఒక కొలత ఆధారంగా మనం ఆయాన్ని తీసుకున్నప్పుడు ఆ ఆయానికి గాను 357 ఇక్కడ వచ్చేసి వైశాల్యం అనేది వస్తుంది అనమాట. వైశాల్యము దాన్ని బట్టి మనకు వృషభాయం అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మనం కూడిన తర్వాత దాన్ని హెచ్చిస్తే మనకు వృషభాయం వస్తుంది. హెచ్చించడం అంటే 357 మనము 8తో హెచ్చించాలి. 8 8 3 24 8 4 32 32 8 4 32 3 7 మళ్ళా 8 4 32 పోను 5 శేషము. ఇలా 5 శేషం వచ్చింది కాబట్టి వృషభాయంగా మనం గుర్తిస్తాము. వృషభాయం తీసుకున్నప్పుడు మన గృహానికి మనకు వాస్తు పురుషుడు అనేది మనము వైశాల్యం బట్టి మన ఇంటి సైజును బట్టి మనం తీసుకున్న ఆయానికి వాస్తు పురుషుడు అనేది వచ్చేస్తాడు అన్నమాట. వాస్తు పురుషుడు ఆయనకు ఈశాన్యంలో తల ఉంటుంది, తల భాగం. ఆయనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మనం వాస్తు దోషాలు లేకోకుండా పర్ఫెక్ట్గా ఏ ఇబ్బందులు లేకోకుండా మనము గృహ నిర్మాణం అనేది చేయించుకోవాలి. ఎందుకంటే వాస్తు పురుషుడు, ఆయన పేరే వాస్తు పురుషుడు. వాస్తు అనుగుణంగా ఉండాలి. అప్పుడే ఆయన మనకు సంతోషకరమైన శుభవార్తలు, శుభ గడియలు మనకు సూచించడం అనేది జరుగుతుంది అనమాట. ఆయన డిస్టర్బ్ అయితే మనము డిస్టర్బ్ అయిపోతాం. కాబట్టి డిస్టర్బ్ కాకోకుండా ముందుగానే ప్లాన్ తీసుకొని ఏది ఎటువైపు ఉండాలి, ఏది ఎక్కడ ఉండకూడదు, ఈశాన్యంలో ఎంత ఉండాలి, నైరుతిలో ఎంత ఉండాలి, వాయువు అంటే ఏమిటి, ఎక్కడ ఏదైతే బేస్ చేసుకొని మనం కరెక్ట్గా కట్టుకుంటామో అప్పుడే మన వాస్తు పురుషుడికి ఒక సజెషన్గా ఆయన డిస్టర్బ్ కాకోకుండా ఆయన సంతోషకరంగా ఉంటాడు. మనము అదే విధంగా సంతోషంగా ఉంటాం అన్నమాట. ఇలాంటి సమాచారాల గురించి మీరు ఏదైనా కొంతవరకు తెలుసుకోవాలనుకుంటే మా వీడియోలో సుత్తి సోది ఉండదు, ఫాస్ట్గా చెప్పేస్తాము. క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఏ విషయమైనా సరే లేటెస్ట్గా చక్కని చెప్పేయడమే నా యొక్క అభిప్రాయం అండి. మీరు మరొన్ని వీడియోలు చూసి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మా రాబోయే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తాయని తెలియజేస్తున్నాను. నేను మీ వాస్తు బుధార్పు వెంకప్ప ఉంటా.